చూడండి తీపి బోండాలు బాగా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఈ బోండాలు నూనె కూడా పీల్చదు, బాగా వేడివేడిగా ఉన్నాయి. ఇలా చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి, కొబ్బరి పౌడరు, అలాగే యాలక్కాయ పౌడర్ కలిపింది, కొంచెం బెల్లం కొంచెం వేసుకోవాలి, స్వీట్ కోసం బెల్లము, కొంచెం సోడా పిండి బాగా వాటర్ వేసేసి బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి ఉండలు లేకుండా ఎలాగే కలిపాను, బాగా సాఫ్ట్గా బోండాలు బాగా వస్తాయి. ఇప్పుడు నూనె బాండి పెట్టుకొని నూనె ఆగనిచ్చేసి బాగా బోండాలు వేడివేడిగా చూడండి ఇలా ఒకటి పోసుకుంటే బాగా పొంగుతాయి అన్నమాట. ఇవి తీపి బోండాలు అంటారు, చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి. చూడండి బాగా కాలుతున్నాయి. ఇప్పుడు వీటిని తిరగేసుకుంటే ఇటువైపు కూడా బాగా కాలుతాయి, కానీ ఎర్రగా వస్తాయి. ఇది బెల్లం వేసాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది, కొబ్బరి అన్నీ ఉంటాయి కాబట్టి. చూడండి కలర్ ఎంత బాగా వచ్చింది. ఈ ట్రేస్ పేపర్ వేసుకొని కొంచెం బాగా పెట్టుకున్నాం, కొంచెం ఏదైనా కొంచెం నూనె ఉంటే బాగా పోతుంది. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. చూడండి తీపి బోండాలు బాగా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఈ బోండాలు నూనె కూడా పీల్చదు, బాగా వేడివేడిగా ఉన్నాయి. ఇలా చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి, కొబ్బరి పౌడరు, అలాగే యాలక్కాయ పౌడర్ కలిపింది, కొంచెం బెల్లం కొంచెం వేసుకోవాలి, స్వీట్ కోసం బెల్లము, కొంచెం సోడా పిండి బాగా వాటర్ వేసేసి బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి ఉండలు లేకుండా ఎలాగే కలిపాను, బాగా సాఫ్ట్గా బోండాలు బాగా వస్తాయి. ఇప్పుడు నూనె బాండి పెట్టుకొని నూనె ఆగనిచ్చేసి బాగా బోండాలు వేడివేడిగా చూడండి ఇలా ఒకటి పోసుకుంటే బాగా పొంగుతాయి అన్నమాట. ఇవి తీపి బోండాలు అంటారు, చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి. చూడండి బాగా కాలుతున్నాయి. ఇప్పుడు వీటిని తిరగేసుకుంటే ఇటువైపు కూడా బాగా కాలుతాయి, కానీ ఎర్రగా వస్తాయి. ఇది బెల్లం వేసాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది, కొబ్బరి అన్నీ ఉంటాయి కాబట్టి. చూడండి కలర్ ఎంత బాగా వచ్చింది. ఈ ట్రేస్ పేపర్ వేసుకొని కొంచెం బాగా పెట్టుకున్నాం, కొంచెం ఏదైనా కొంచెం నూనె ఉంటే బాగా పోతుంది. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి.